ఓం నమో వెంకటేశాయ. ఆలపాటి చమక్కులు సాప్తాహిక వీడియో కార్యక్రమంలో ఇవాళ 233వ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. కొన్ని వారాలుగా మనం ఈ వెంకటేశ్వర స్వామి వారి గురించి, శ్రీవారి దివ్య లీలల గురించి, మహిమల గురించి, వారి సేవలో తరిస్తూ, స్వామి సేవలో తరిస్తూ అనేక మంది భక్తులు పొందినటువంటి అనుభూతుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకాలం జీవితానికి సంబంధించిన అనేక విషయాల గురించి చెప్పినటువంటి మీరు ఇప్పుడు వెంకటేశ్వర స్వామివారి గురించి ఇలా చెప్పడం చాలా బాగుంది, స్వామివారితో పాటు మేము కాసేపు గడపగలుగుతున్నాం, మా మనసులో కూడా ఆ భావనలు జాగృతం అవుతున్నాయి, మాకు చాలా సంతోషంగా ఉంది, మా ఎదురుగా స్వామి దిగొచ్చినట్టుగా ఉంది, ఇలా రకరకాలుగా అనేక మంది కాల్ చేసి మరీ చెప్తున్నారు నాతో పాటు ఈ ఛానల్ వాళ్ళకు కూడా. నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, మీలో అనేక మందికి కలిగేటువంటి స్పందనలని, ఈ కార్యక్రమాన్ని చూసి మీ స్పందన కానీ, అలాగే శ్రీవారి వలన శ్రీవారిని తలచుకుంటూ, కొలుచుకుంటూ, స్మరించుకుంటూ మీరు పొందినటువంటి అనుభూతులని కామెంట్స్ రూపంలో పెడితే వాటిని కూడా వచ్చేటువంటి ఎపిసోడ్స్లో, రాబోయే ఎపిసోడ్స్లో మా తరహాలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మేము మీలో చాలామంది తిరుమల క్షేత్రానికి వెళ్ళటం, స్వామివారిని దర్శించుకోవటం, వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ అక్కడ స్వామి దగ్గర గడిపినప్పుడు కానీ అనేక రకాల అనుభూతులు, స్వామివారి మహిమలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉండటం జరుగుతుంది. ఖచ్చితంగా అటువంటి అనుభూతులని, అటువంటి విషయాలని కామెంట్స్ రూపంలో మీరు మాకు చెబితే వాటిని కూడా మేము రాబోయే ఎపిసోడ్స్లో అందిస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫలానా వ్యక్తి అనేటువంటి పేరు ప్రత్యేకంగా చెప్పుకోకుండా, చెప్పకపోయినా అందరికీ తెలిసేటువంటి పేర్లవి. అటువంటి ఒక మహనీయుడి జీవితంలో పొందినటువంటి అనుభూతుల గురించి ఇవాళ మరో అనుభూతి గురించి చెప్పబోతున్నాను. ఓ పెద్ద ఉన్నత ఉద్యోగి, ఒక ఉన్నతాధికారి, ఐఏఎస్ చదివాక అనేక జిల్లాలలో సబ్ కలెక్టర్గా ఇలా రకరకాల హోదాలలో పనిచేస్తూ ఇక కూతురు చదువు నిమిత్తం హైదరాబాదు వద్దాము, హైదరాబాదులో సొంత ఇల్లుంది, హైదరాబాదులో స్థిరపడదాము, అమ్మాయి చదువుకి అనేక ఊళ్ళు తిరుగుతూ కొంత అంతరాయాలు ఏర్పడుతున్నాయి అని ఆలోచించినటువంటి ఆ ఉన్నతాధికారికి ఇక హైదరాబాదు వెళ్ళి స్థిరపడతాము అనుకుంటున్నటువంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళాలి అనేటువంటి ప్రతిపాదన ఆయన ముందుకొచ్చింది. అది చెప్పినటువంటి చీఫ్ సెక్రటరీ గారితో, అయ్యా ఇంతకాలం ఎక్కడెక్కడో తిరిగాను, ఇప్పుడు ఇక హైదరాబాదులో స్థిరపడిపోయి అమ్మాయి చదువు నిరాటంకంగా సాగించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను, మళ్ళీ అటు వెళ్ళమంటే ఎలా అనేటువంటి మాట చెప్పేటప్పటికీ, చూడు బాబు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా స్వామి పట్ల భక్తి, స్వామి పట్ల పనులు చేసేటువంటి ఆసక్తి, ఆ శక్తి, ఆ దక్షత, ఇటువంటి ఉన్నటువంటి వాళ్ళనే ఎంపిక చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. అలా ఎంపిక చేసిన కొన్ని పేర్లలో మొట్టమొదటి పేరు నీది. మరి ఇప్పుడు నువ్వు కాదంటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు తెలియంది కాదు. ఆయనకి మనకేందంటే కొంతమంది నాయకులు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేం. అటువంటి ఒక ముఖ్యమంత్రి గురించి ఆయన చెప్తూ, మరి ఆయన ఆగ్రహానికి నువ్వు గురికాక తప్పదు. అప్పుడు ఈయన మళ్ళీ ఆలోచించాడు. ఎందుకోనండి, నేను హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటున్నానండి అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత సాధారణంగా జీవితంలో, ముఖ్యంగా ఉద్యోగం చేసే విషయంలో కానీ, ఇటువంటి విషయాలలో కానీ ఏ పురుషుడైనా తన భార్యతో కూడా కొన్ని విషయాలలో
సంప్రదింపులు జరపడం మామూలు నిర్ణయం తీసుకునే ముందు. అలా భార్యతో ఆయన ఆలోచిస్తూ సమాలోచన జరుపుతూ ఒకవైపు ఏమన్నా ఇన్నాళ్ళు అక్కడక్కడ తిరిగి ఇక్కడ హైదరాబాదులో స్థిరపడి హాయిగా ఉందామనేటువంటి ఆలోచన ఒకవైపు గట్టిగా ఉంటే, రెండో వైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళటం అనే దాన్ని ఒకప్పుడు తిరస్కరించినటువంటి ఒక ఆయనకి రకరకాల ఇబ్బందులు ఎదురని, అనేక రకాల ఇన్కమ్ ట్యాక్స్ తదితర డిపార్ట్మెంట్స్ యొక్క దాడులు జరిగినాయి అనేటువంటిది మనసులో ఒక మూల నన్ను తొలిచివేస్తుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు అనేటప్పటికీ, సరే అదా ముఖ్యమంత్రి గారికే వదిలేద్దాంలే అని ఆమె చెప్పటం, ఆయన ఆలోచించడం, ఆ తర్వాత ఈయనెళ్ళి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. ఏమనయ్యా చెప్పి చూస్తాను, ఇప్పటికే ఆయనకు ఆల్రెడీ చాలా కోపోద్రిక్తుడిగా ఉన్నాడు, చెప్పిన దాన్ని కాదంటే ఎలా అని ఆలోచిస్తున్నాడు ఆయన. సరే చెప్పి చూస్తానులే అని అంటే, ఒక చిత్రమైనటువంటి విషయం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నిజ జీవితంలో జరిగినటువంటి యథార్థ వాస్తవిక సంఘటన, స్వామి మహిమలు ఎలా ఉంటాయి, స్వామివారి లీలలు ఎలా ఉంటాయి, స్వామివారు భక్తులకి అందించేటువంటి అనుభూతులు ఎలా ఉంటాయి అనే దానికి ఒక నిలువెత్తు తార్కాణం. సరే ఇక ఎలాగైనా దీన్ని మనం పక్కకు పెట్టేయొచ్చు అనుకుంటూ కాస్త రిలీఫ్ కోసం సినిమాకి వెళ్ళాడు ఆ ఉన్నతాధికారి. భార్య కూతురు ఇద్దరిని తీసుకొని ఆ సినిమా చూస్తుంటే ఉన్నట్లుండి ఆ పాపకి మోకాలు నొప్పి, అది భరించలేనంత క్షణాలలో పెరిగిపోయి ఉన్నట్టుండి మధ్యలో వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏ పురుగో కొట్టుంటుంది, ఇన్సెక్ట్ బైట్ లాంటిది ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే ఇలా ఉన్నట్టుండి ఇట్లా వాపు రావటం, ఇలా నొప్పి రావటం జరగదు, దాని సంగతి చూద్దాంలే అని డాక్టర్ గారు కట్టుకట్టి రకరకాల వైద్యాలు చేసి అలా చేస్తున్నారు. స్కూలు చదువు నిరాటంకంగా సాగాలి కూతురికి అని ఆలోచించిన ఉన్నతాధికారి విషయం గుర్తుంది కదా. ఆ చదువుకి ఆటంకం కలిగి 40 రోజుల పాటు ఆ అమ్మాయి స్కూలుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈయన బుర్ర పనిచేసింది. ఇదేమిటి, అసలు మనం ఏదనుకున్నామో అది జరగకుండా ఇలా ఎందుకని ఇట్లా ఎదురవుతుంది అని ఆలోచిస్తూ స్వామిని అలాగే తలుచుకుంటూ, అలా కాదులే, స్వామి సన్నిధికి వెళ్ళాలి, వెళితేనే బాగుంటుంది, హైదరాబాదు తర్వాత రావచ్చు అనేటువంటి ఆలోచన చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత, ఆ ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ అందరూ మాట్లాడుకున్న తర్వాత, అంతకాలం పాటు రకరకాల ఆలోచనలతో పరిపరి విధాల పోయిన మనసుకి ఒక రకమైనటువంటి ఊరట లభించి ఆయన ఇంటికి వచ్చేటప్పటికి ఎదురుగ్గా కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న ఐఎమ్ ఆల్ రైట్, ఇదిగో అనవసరంగా ఈ బ్యాండేజ్ చేశారు ఎన్నాళ్ళు, ఈ బ్యాండేజ్ తీసేటప్పుడు ఇప్పుడు హాయిగా పరిగెత్తగలుగుతున్నాను అంది. మళ్ళీ చెప్తున్నాను, యథార్థ సంఘటన, నిజ జీవితంలో జరిగినటువంటి వాస్తవిక సంఘటన ఇది. చూస్తే కాలు వాపు లేదు, మోకాలు నొప్పి లేదు. అంటే అప్పుడు ఆయన అనుకున్నాడు, స్వామి నువ్వు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందనే దానికి, నీ మహిమకి ఇంతకు మించిన తార్కాణం ఏముంటుంది జీవితంలో అని ఆనందంగా తిరుమల బయలుదేరాడు డ్యూటీకి. మనం అనేకసార్లు వింటుంటామే, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. అంటే మోగవాడు మాట్లాడగలుగుతాడు, గుడ్డివాడు చూడగలుగుతాడు, కుంటివాడు పరిగెత్తగలుగుతాడు. ఆ దేవుడి మహిమ వలన, ఆ దేవుడి కృప వలన, ఆ దైవ శక్తి వలన అనేటువంటి విషయం మనం అనేకసార్లు అనుకుంటుంటాం. అలాగే
ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. మనం అనేక సార్లు మనం కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ తిరుమల వెళ్ళటం చాలా మామూలు విషయం. ఆ తిరుమల వెళ్ళినప్పుడు ఇందాక పోయిన వారం నేను చెప్పినట్టుగా కుదురుగా స్వామిని ధ్యానించుకోవడం అనేటువంటి నిశ్చల భక్తిని ప్రదర్శించడం ఎంత ముఖ్యమో, స్వామివారికి ఆ సేవలు అందించుకోవడం, ఉదాహరణకి తలనీలాలు సమర్పించుకోవడం. ఈ తలనీలాలు సమర్పించుకోవడం అనేది స్వామివారికి మనం మన భక్తిని చాటుకోవడానికి కానీ లేదా ఏదైనా మొక్కును తీర్చుకోవడానికి కానీ మనం చేస్తుంటాం. దానిలో మనం ఏం చేస్తుంటాం, 3 కత్తెర్లు అనేటువంటి ఒక షార్ట్ కట్ ఎక్కువ మంది చేస్తుంటాం. ఇప్పటికి కూడా భక్తిగా తన్మయత్వంగా తలనీలాలు సమర్పించేటువంటి భక్తులు ఎంతోమంది మన కంట కనబడుతుంటారు కళ్యాణ కట్టల్లో చూస్తుంటే. కానీ ఈ షార్ట్ కట్ ఏదైతే ఉందో 3 కత్తెర్లు అనేటువంటిది, అది మొక్కు తీర్చుకోవడం కానీ స్వామి పట్ల మన భక్తిని చాటుకోవడానికి కానీ సరైన పద్ధతి కాదు. ఇటువంటి విషయాలని మనం ఆలోచిస్తే అర్థమయ్యేటువంటి అసలు సత్యాలు మనం పదిలంగా గుండెల్లో ఉంచుకోవాలి. అలా స్వామి పట్ల మన భక్తిని గనక నిర్మలంగా నిశ్చలంగా పరిశుద్ధంగా ఉంచుకుంటే ఆ రోజే కాదు, ఈరోజు కూడా స్వామి మనతో మాట్లాడతాడు. ఇది ఖచ్చితమైనటువంటి తిరుగు తరుగు లేనటువంటి సత్యం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.